నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల బొమ్మసత్రం సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సంబరాలు. దర్శనానికి కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. నంద్యాలలో హౌసింగ్ మ్యాప్ల తప్పులతో ప్రభుత్వ పథకాలకు దూరం. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కు సిపిఐ వినతి. నంద్యాల పురాతన సాయిబాబా మందిరంలో పోటెత్తిన భక్తజనం. వైభవంగా ప్రత్యేక పూజలు, అన్నదానం. నంద్యాల జిల్లాలో నీళ్లు లేక వెలవెలబోతున్న కుందు నది. జులైలోనే నది ఎండిపోవడంతో ఆందోళనలో రైతాంగం. పనెగానేపల్లిలో కేటుగాలు రెచ్చిపోతా. వృద్ధురాలిని కింద పడేసి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరణ. అమరయోగ వికాస కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు. సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక వర్ణ హోమం. నీటి కొరత భయమున్నా తగ్గని నంద్యాల రైతుల ధైర్యం. బోరుబావుల కిందే ముమ్మరంగా వరి నాట్లు. మానసిక వికలాంగ చిన్నారులకు నూతన వస్త్రాల కొనుగోలుకు సాయం. సేవయే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీరామ్నాథ్ మండలి. దోర్నిపాడు కేజీబీవీ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం. ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని బొమ్మసత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా చేపట్టారు. షిరిడిని తలపించే విధంగా నిర్మితమైన ఈ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు. బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు బొమ్మసత్రం సాయిబాబా గుడి నంద్యాల ఉదయం 6 గంటల నుంచి దర్శన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే 11 గంటల నుంచి భోజన కార్యక్రమాలు 3 గంటల వరకు. సాయంకాలం కూడా లడ్డు వేలం పాట, పల్లకి సేవ కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి. జనాలు, భక్తులు బాగా ఈ గుడికి సహాయ సహకారాలు అందించి తండోపతండాలుగా జనాలు బాగా వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు కమిటీ సభ్యులు, భక్తులు విజయవంతం చేస్తున్నారు. విలేకరులు అందరూ కలిసి సహకరించినారు. అందరికీ ధన్యవాదాలు. మీడియా విలేకరులకు జై సాయిరామ్. నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల అనేక కుటుంబాలు ప్రభుత్వ పథకాల నుంచి దూరం అవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబానికి సంబంధించిన హౌసింగ్ మ్యాప్ లో మరో కుటుంబం పేర్లు చేరడం వల్ల ఇరు వర్గాలకు నష్టం జరుగుతోందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్ బాయ్కు వినతి పత్రం అందజేశారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో ఇలాంటి తప్పులు విస్తృతంగా చోటు చేసుకున్నాయని చెప్పారు. ఇంటింటి సర్వే సమయంలో సాంకేతిక అవగాహన లేమి కారణంగా సచివాలయ సిబ్బంది కంప్యూటర్లో తప్పులు నమోదు చేయడం వల్ల ఈ సమస్యలు ఏర్పడ్డాయని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు భూమిని శ్రీనివాసులు, ఎం హబీబ్ బేగ్, ఎం హుస్సేనా, ఎస్ సాలా, మద్దిలేటి చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్యని నీటిగా చూసి ఏంటి, ఎక్కడ జరిగింది, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి క్లియర్ గా చూసి ఎంసీ గారికి కూడా ఒకసారి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. చూసి దీన్ని ఎంతవరకు అయితే అంత మేము చేయగలిగింది చేస్తాం. నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది ప్రజానీకం ఉన్నారు. మరి వారి సమస్యలపైన ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో హౌసింగ్ మ్యాప్లో ఒక కుటుంబం నుండి ఇంకొక కుటుంబానికి చుట్టుపక్కల గ్రామాల కుటుంబాలు ఒకరి హౌసింగ్ మ్యాప్లో పడడం వల్ల
ఆ కుటుంబానికి అవకల కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చే ఎటువంటి బెనిఫిట్లు రావడం లేదు. మరి మున్సిపాలిటీ కార్యాలయానికి ఆ బాధితులు వస్తే కనీసము ఆ హౌసింగ్ మ్యాప్ తొలగించే ఆ యాప్ రావడం లేదు అని చెప్పి సంవత్సరాల కొద్దీ మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. మరి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం అయితేమి, మిగతా ఒంటరి మహిళలు అయితేమి, గ్యాస్ సమస్య అయితేమి, ఇటువంటి వల్ల అక్కడ కరెంటు బిల్లు ఆ 2 కుటుంబాలు కడచడం వల్ల ఆ కరెంటు బిల్లు ఎక్కువ చూపెడుతుంది. ఆ ఎక్కువ చూపెట్టడం వల్ల అసలైన బాధితులు వారు సఫర్ అవుతున్నారు. మరి సమస్య ఎక్కడుందని పరిశీలన చేస్తే మరి అవగాహన లేని సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఇంటింటి సర్వే అని చెప్పి వార్డులకు పంపించడం జరుగుతుంది. వార్డులకు సర్వే చేయాలని పంపించేటప్పుడు మరి కనీసము వారికి అవగాహన ఉందా, ఏ రకంగా కంప్యూటర్ ఓపెన్ చేయాలి, ఏ రకంగా మరి ఇంటింటి సర్వే చేయాలని చెప్పి మరి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళని పంపడం వల్ల అక్కడ ఇంటి దగ్గరకు వచ్చి మరి వారి సర్వే నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆన్లైన్ కొట్టి ఎక్కడంటే అక్కడ కన్విన్స్ చేసి మరి 2 కుటుంబాలను కలపడం జరిగింది. మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి రావడం జరిగింది. కమిషనర్ గారు లేరు, అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్ బాయ్ గారికి మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కూడా ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నంద్యాల పట్టణంలో అటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో అందరినీ కలుపుకొని మరి మున్సిపాలిటీ ఎదురుగా భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తాము. మరి అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఈ సమస్యను తీసుకుపోయి మరి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఎందుకంటే మరి పేద సాదా వారు మరి 2 కుటుంబాలు కడసాం, వాళ్ళకి అసలు అవగాహన లేకుండా మాకు ఎందుకు మరి ప్రభుత్వ బెనిఫిట్లు రావడం లేదని వారు పరిశీలన చేస్తే మరి ఈ రకంగా బయటపడుతుండవి. ఇది ప్రభుత్వ అధికారులు మరి సచివాలయ ఉద్యోగుల తప్పిదమే ఇది. మరి వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని అతి పురాతన షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సాయిబాబాకు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా కనివిని ఎరగని రీతిలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. ఆలయం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు సమగ్ర ఏర్పాట్లు చేశారు, ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దర్శనం అనంతరం వేలాది మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అదేవిధంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు అందజేశారు. భక్తాగ్రేసులకు మా మనవి ఏమనగా, ఈరోజు ఉదయం పంచామృతాలతో అత్యంత వైభవంగా అభిషేకము, అలంకరణ జరిగినది. కావున భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి కృపపాత్రులై స్వామి తీర్థప్రసాదాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. లైన్లు అన్ని బాగా సిస్టమేటిక్గా పెట్టినాము. మీరు ఎవరైనా వచ్చి ఫ్రీగా దర్శనం చేసుకొని పోవచ్చు. కాబట్టి తప్పకుండా భక్తులు అందరూ విరివిగా రావాలని కోరుతున్నాం. జై సాయిరామ్. సాయి భక్తులకు విజ్ఞప్తి, గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ షిర్డీ సాయి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నాయి. ఉదయం నుండి 5 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా గుడికి విచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంకాలం వరకు కూడా భక్తులు ఇచ్చేసి బాబా గారిని దర్శించుకొని బాబా కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వినియోగం జరుగుతున్నది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు ఏర్పాటు చేయడం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి బాబా కృపకు పాత్రలు కావాలని భాషిస్తున్నాము. జై సాయిరామ్. జై సాయిరామ్. సాయి భక్తులకు విన్నపము, నంద్యాల నాగులకుంటలో వెలిసిన ఇది షిర్డీ సాయిబాబా ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా బాబా వారికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా విరివిగా బాబావారిని దర్శించుకోవడం జరుగుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా దాదాపు 25,000 నుంచి 30,000 మందికి అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు చాలా ప్రశస్తమైన దినము, బాబావారికి ప్రశస్తమైన దినము గురు పౌర్ణమి. కాబట్టి ఈ దినము దర్శించుకున్న వాళ్ళకి బాబావారి ఆశీస్సులు ఉంటాయని నమ్మకము. కాబట్టి ఈ దినము భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని బాబావారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బాబావారికి ఈరోజు బంగారు కిరీటము, మకరతోరణము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా పోలీసు వారికి, విలేకరులందరికీ మా కృతజ్ఞతలు.
పోలీసు వారు ఎక్కువ మందిని మెన్ను ఇక్కడ పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ అసౌకర్యం లేకుండా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై సాయిరామ్. వర్షాలు లేక నంద్యాల జిల్లాలో వర్షాభావం తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా వ్యవసాయానికి ఆధారమైన కుందు నది పూర్తిగా వెలవెలబోతూ అడుగంటిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. జూలై నెలలోనే ఈ స్థాయిలో నీరు ఎండిపోవడం గతంలో ఎప్పుడు లేనిదిగా స్థానికులు చెబుతున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో వేల ఎకరాల పంటలు కుందు నదిపైన ఆధారపడి ఉండగా ప్రస్తుతం నీటి లభ్యత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ మోటార్లకు సరిపడా నీరు అందక సాగు పనులు అస్తవ్యస్తమయ్యాయి. బోర్లు కూడా ఎండిపోతుండటంతో రైతుల ఆందోళన మరింత పెరిగింది. వర్షాలు పడకపోతే పంటలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని నీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బనగానిపల్లి పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. కరెంట్ ఆఫీస్ కాలనీలో నివసిస్తున్న నారాయణమ్మ అనే వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి బంగారు గొలుసును అపహరించారు. ఇంటి ముందు చీపురు కొడుతుండగా వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ తిరిగిన ఓ కేటుగాడు అదును చూసి వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారు గొలుసు బలవంతంగా లాగేసుకున్నారు. ఈ క్రమంలో బలంగా తోసివేయడంతో వృద్ధురాలు స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. ఘటనా సమయంలో మరో యువకుడు ముందుగానే మోటార్ బైక్ తో సిద్ధంగా ఉండగా ఇద్దరు దుండగులు గొలుసులతో కలిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల పట్టణంలోని అమరయోగ వికాస కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షికి ఆధ్యాత్మిక గురువు ఆచల పరిపూర్ణ యోగానంద పాములెట్టి స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించి గురు మంత్ర జపం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. లోక కళ్యాణార్థం సకాలంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ హోమం నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో గాంధీ తిమ్మయ్య, అనిల్ తదితర యోగ సభ్యులు భక్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈరోజు అమరయోగ వికాస కేంద్రంలో మన నంద్యాలలో గురు పౌర్ణమి సందర్భంగా వేదవ్యాస మహర్షికి మరియు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పంచామృతాలతో అభిషేకం చేశాము. అలాగే లోక కళ్యాణార్థం వీళ్ళ రైతులందరికీ సుభిక్షంగా సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యజ్ఞం కూడా ప్రత్యేకంగా చేశాము. మన అమరయోగ వికాస కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రత్యేక హోమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎల్లినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ నంద్యాల ప్రాంత రైతులు వెనుకడుగు వేయడం లేదు. నీటి కొరతపై అనిశ్చితి నెలకొన్న వరి సాగును ధైర్యంగా ప్రారంభించారు. గత 10 రోజులుగా తీవ్ర వడగాలులు వీస్తున్నప్పటికీ రైతులు వేల ఎకరాల్లో నారుమడులు వేసి సాగు పనులు ప్రారంభించారు. కాల్వల ద్వారా నీటి విడుదలపై సందేహాలు ఉండడంతో బోర్లపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే బోర్ల కింద వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నారు సిద్ధం కావడంతో మోటార్ల ద్వారా నీరు పంపి దమ్ము చేసి నాట్లు వేస్తున్నారు. వలస కూలీల సహాయంతో వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇటీవల 2 రోజులుగా పడిన జల్లులతో వేద పద్ధతిలో సాగు చేసిన వరి మొలకెత్తుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మొలకలు కనిపించడం రైతులకు ఊరటనిస్తోంది. సమాజ సేవే నిజమైన ఆధ్యాత్మికత అనే సందేశాన్ని బాపట్లకు చెందిన మహాయోగి సద్గురు స్వామి శ్రీ రామనాథ్ వేదాంత ప్రచార మండలి మరోసారి చాటి చెప్పింది. గురు పౌర్ణమి సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్యామ్ కాల్వ సెంటర్లో ఉన్న ఉషా మనో వికాస్ సెంటర్లో నివసిస్తున్న మానసిక ప్రత్యేక చిన్నారులకు 10,000 విలువైన నూతన వస్త్రాల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సెంటర్ ఇన్ఛార్జ్ ఉషా మేడం మాట్లాడుతూ తమ చిన్నారుల అవసరాన్ని గుర్తించి ప్రేమతో ముందుకు వచ్చి సహాయం అందించిన మండలి అధ్యక్షులు సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, మరెందరికో స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరి నాగరాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అందుకోసం 10,000 రూపాయలు కూడా వెచ్చించి మాకు సహాయం చేయడం జరిగింది. అందుని బట్టి మేము ఎంతగానో మరి ఆ మండలి వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా పట్ల చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అభ్యర్థిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఓకేనా. ఈరోజు గురు పౌర్ణమి ఉత్సవ సందర్భంగా మరి ఉషా మనో వికాస్లోని మానసిక వికలాంగులైనటువంటి 15 మంది పిల్లలకు 10 మంది అమ్మాయిలు 5 మంది అబ్బాయిలకి మరి ఉషా మనో వికాస్లోని మానసిక వికలాంగుల యొక్క అవసరతను గుర్తించి శ్రీ రామనాథ్ వేదాంత ప్రచార మండలి వారు
బాపట్ల మా యొక్క అవసరతను గుర్తించి మాకు 15 మంది పిల్లలకి మరి నూతన వస్త్రదానం చేయడం జరిగింది. వారిని మేము ఎంతగానో మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహాయోగి సద్గురు శ్రీ రామ్నాథ్ గురువు గారి సహకారంతో రామ్నాథ్ వేదాంత ప్రచార మండలి బాపట్ల వారు ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి ఉషా మనోవికాస కేంద్రంలో ఉన్నటువంటి 15 మంది మానసిక పిల్లలకు నూతన వస్త్రాలు 10,000 రూపాయలు విలువ చేసే నూతన వస్త్రాలు అందించడం జరిగినది. ఇదే విధంగా వాళ్ళ సహాయ సహకారాలు ముందు ఉండాలని వేదాంత ప్రచార మండలి వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. దోర్నిపాడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సుమలత అనే విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థుల ముందు గణితం టీచర్ అవమానించిందని మానసిక వేదనకు గురై పేడరంగు ద్రవం సేవించి ఆత్మహత్యా యత్నం చేసుకున్నట్లు తెలిపిన విద్యార్థిని సుమలత ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ప్రస్తుతం సుమలత ఆరోగ్యం పరిస్థితి కుదుటగా ఉందని 24 గంటలు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు చెప్పినట్లు అసిస్టెంట్ డీసీడీఓ జ్యోతి తెలిపారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ సుమలతకు హాస్టల్లో ఉండే ఇష్టం లేదని, అందువల్ల ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని తెలిపారు. సుమలత ఆరోపిస్తున్న విషయం గురించి మాట్లాడుతూ లెక్కల టీచర్ను అడిగిన తర్వాతే మిగతా విషయాలు వెల్లడిస్తానని జ్యోతి తెలిపారు. దోర్నిపాడు పోలీసులు వచ్చి ఆ బాలిక పరిస్థితిని పరిశీలించి ఆ బాలిక ఎందుకు చేసిందనే కోణంలో ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. తన అమ్మాయి కేజీబీబీ దొర్నిపాడులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతా ఉంది. పాప గత వారంలో జరిగినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళింది. తిరిగి నిన్న తల్లిదండ్రులు హాస్టల్లో వదిలిపెట్టినప్పుడు హాస్టల్లో ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పి తల్లిదండ్రులతో కూడా చెప్పడం జరిగింది. ఇది మా నోటీస్కి వచ్చినటువంటి విషయము. పేరెంట్స్ తోటి టీచర్స్ తోటి మాట్లాడతాము. మరి పాప విషయానికి వస్తే పాప 2 గంటలప్పుడు తాగింది, కానీ టీచర్లకు తెలియజేసేసరికి 3 గంటలకు బయటికి విషయం తెలిసింది. తెలిసిన వెంటనే ఉపాధ్యాయులు పాపను తీసుకొని ఆలగడ్డ హాస్పిటల్కి తీసుకొని వచ్చినారు. హాస్పిటల్లో చెక్ చేసినటువంటి డాక్టర్స్ పాప ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉంది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచి పాప పరిస్థితి గమనించి ఏదైనా అవసరమైతే నంద్యాలకు రెఫర్ చేస్తామని చెప్పినారు. ప్రస్తుతానికి పాప కండిషన్ బాగా ఉంది. ఈ విషయం పట్ల మరి తల్లిదండ్రులతోటి, ఉపాధ్యాయులతోటి, ప్రిన్సిపల్ తోటి, పాపతోటి మాట్లాడిన తర్వాత మేము మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వగలము. ఆ టీచర్ పైన కూడా మేము మాట్లాడతాం సార్. టీచర్తో మాట్లాడింది మేము ఏ నిర్ణయం తీసుకోలేము. టీచర్తో మాట్లాడతాము. గత 2.5 సంవత్సరాలుగా టీచర్ ఆ స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నారు, గమనిస్తాము. మాట్లాడిన తర్వాత మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాం. అవును సార్. సార్ ఖచ్చితంగా అది రుజువు అయితే టీచర్ పైన మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆ టీచర్కు అంటే ఇప్పుడు జరిగింది కదా ఈ విషయం తదుపరి విచారణ ఆమెపై ఏమైనా చర్యలు తీసుకుంటాం? వెంటనే తీసుకుంటాం సార్. మేడం తిట్టినారు సార్. తిని పనుకోనికి వచ్చినావా అని. అంటే ఏ దానికి ఫస్ట్ మ్యాథ్స్ అడిగిన సార్ 2 సార్లు అడిగిందంటే తిని పనుకోనికి వచ్చినావా, నువ్వు తిని పనుకోనికి వచ్చినావని 2 సార్లు అన్నారు. అదే సార్. తాగినా సార్. మామూలు టీచర్స్ అంతా బాగానే చెప్తున్నారు సార్. మ్యాథ్స్ మేడం మళ్ళీ బాయ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల బొమ్మసత్రం సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సంబరాలు. దర్శనానికి కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం. నంద్యాలలో హౌసింగ్ మ్యాప్ల తప్పులతో ప్రభుత్వ పథకాలకు దూరం. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్కు సిపిఐ వినతి. నంద్యాల పురాతన సాయిబాబా మందిరంలో పోటెత్తిన భక్తజనం. వైభవంగా ప్రత్యేక పూజలు, అన్నదానం. నంద్యాల జిల్లాలో నీళ్లు లేక వెలవెలబోతున్న కుందు నది. జులైలోనే నది ఎండిపోవడంతో ఆందోళనలో రైతాంగం.
బనగానేపల్లిలో కేటగాళ్లు రెచ్చిపోతా వృద్ధురాలిని కింద పడేసి 30 గ్రాముల బంగారు గొలుసు అపహరణ. అమరయోగ వికాస కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు. సకాలంలో వర్షాలు కురవాలని ప్రత్యేక వరుణ హోమం. నీటి కొరత భయమున్నా తగ్గని నంద్యాల రైతుల ధైర్యం. బోరుబావుల కిందే ముమ్మరంగా వరి నాట్లు. మానసిక వికలాంగ చిన్నారులకు నూతన వస్త్రాల కొనుగోలుకు సాయం. సేవయే నిజమైన ఆధ్యాత్మికత అన్న శ్రీరామ్నాథ్ మండలి. దోర్నిపాడు కేజీబీవీ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం. ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.